కన్ను ఏం చేస్తున్నావు? ఈ అమెజాన్ నుంచి ఇది వచ్చింది మన గ్రీన్ కంటైనర్ అది ఫిక్స్ చేస్తు. చెర్రీకి సలూన్ టైం అవుతుంది కన్ను, వాడికి హెయిర్ కట్ ఉంది, ఈరోజు వెళ్ళాలి. అపాయింట్మెంట్ తీసుకు. వాడు రెడీయా? వాడు రెడీయా ఏంటి? వాడు రెడీ కాదు, నేను మెంటల్ గా రెడీ. వాడు లాస్ట్ టైం ఎట్లా రచ్చ చేసి చూసినావు కదా. నాకు తెలుసు వాడు రచ్చా. వాడికి నేను కార్టూన్ సలూన్స్ ఎట్లుంటాయి, థీమ్డ్ సలూన్స్ ఎలా ఉంటాయని కొన్ని ఇక్కడ యూఎస్ లో వీడియోస్ చూపించిన. సో వాడు ఈసారి ప్రిపేర్డ్గా ఉన్నాడు, నువ్వేం వరీ అవ్వకు, నాడు ఆ తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు. థీమ్ సలూన్ గైస్, ఆర్ యు రెడీ టు సీ ద థీమ్ సలూన్? హలో ఎవ్రీవన్, చూసారు కదా మేమైతే ఇప్పుడు సలూన్కి వెళ్ళాలి. సలూన్ ఏంటి, కిడ్ సలూన్ ఏంటి, థీమ్ సలూన్ ఏంటి, బార్బర్స్ అందరు సేమే కదా, ఇవన్నీ మాకెందుకని మీరు అనుకుంటున్నారా? లేదండి, అమెరికాలో కిడ్స్కి సలూన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. థీమ్డ్ సలూన్స్ ఉంటాయి. థీమ్డ్ సలూన్స్ అంటే ఏంటో నేను నా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూపిస్తాను. చిన్న పిల్లలు ఏడవకుండా హెయిర్ కట్ చేయించుకోవడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం సలూన్ చూసినప్పుడు వావ్, సలూన్ అంటే ఇట్లా కూడా ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది. హెయిర్ కట్ ఇట్లా కూడా చేపిస్తారా పిల్లలకి, ఇలాంటి సలూన్స్ ఉంటాయా? నేనైతే ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుండి. మీలో చాలా మంది కూడా చూసుండరు. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. హోప్ మీ అందరు ఈ వీడియో ఎంజాయ్ చేయాలి. లెట్స్ గో, ఇంకా లేట్ చేయకుండా. ఏంటి హెయిర్ కట్ అని చెప్పి పార్టీ డెకా చూపిస్తున్నాను అనుకున్నా, కాదండి, ఇది వెయిటింగ్ ఏరియా. వెయిటింగ్ కిడ్స్ ఎవరైనా ఉంటే అక్కడ టాయ్స్ ఉన్నాయి చూసారా, ఆ పార్టీ బ్యానర్ వేసి అక్కడ టాయ్స్ వేసారు, అక్కడ కూర్చొని వాళ్ళు ఆడుకోవచ్చు. వేరే కిడ్స్ అయిపోయే వరకు హెయిర్ కట్. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ సెక్షన్. వెయిటింగ్ సెక్షన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి కార్ థీమ్. కార్ థీమ్లో పోలీస్ కార్, ఫైర్ ట్రక్, స్పైడర్ మ్యాన్ కార్, యూనికార్న్ ఫర్ గర్ల్స్ అలా పెట్టారు. టాడ్లర్ కిడ్స్ ఎస్పెషల్లీ అక్కడ కూర్చొని హెయిర్ కట్ చేయించుకుంటారు. అండ్ ఈ వెయిటింగ్ ఏరియాలో వాళ్ళకి కొంచెం ఏమంటారు, అమ్మాయిలకి హెయిర్ బ్యాండ్, అబ్బాయిలకి హెయిర్ జెల్స్, అట్లా వాళ్ళు సెల్ చేసుకునేవి అన్ని అక్కడ పెట్టారు. ఎవరైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. అలా ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. సెకండ్ సెక్షన్లోకి ఎంటర్ అయితే రైట్ సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పింక్ కలర్. పింక్ కలర్ వచ్చేసి అమ్మాయిలకి, గ్రీన్ కలర్ వచ్చేసి అబ్బాయిలకి. అబ్బాయిలకు వచ్చేసి గ్రీన్ కలర్ చైర్స్ విత్ స్క్రీన్స్, అమ్మాయిలకు వచ్చేసి పింక్ కలర్ చైర్స్ విత్ లైట్ డెకర్. అమ్మాయిలకు అలానే ఇష్టం కదా, సో వాళ్ళు అలానే డెకర్ చేస్తారు. అండ్ అమ్మాయిల సెక్షన్లో మంచి మంచి టిక్ టాక్ క్లిప్స్, ఇంకా అవి చిన్న చిన్న క్లిప్స్, బ్యాండ్స్ అన్నీ పెట్టారు. వాళ్ళు హెయిర్ కట్ చేసేటప్పుడు ఏదైనా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి. సో అలా అమ్మాయిల సెక్షన్ అయితే డెకర్ చేశారు. అబ్బాయిలకైతే స్క్రీన్ టైం ఇస్తారు అండ్ చైర్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళు కూర్చొనైనా చెప్పించుకోవచ్చు, లేదా ఏడ్చే వాళ్ళు పేరెంట్స్ వాళ్ళలో కూర్చొని చెప్పించుకోవడానికి అదొక ఆప్షన్. సో మా చెరి అయితే మా వాళ్ళలో కూర్చొని చెప్పించుకుంటాడు. అండ్ ఇది వచ్చేసి స్పా పార్టీ సెక్షన్. అమ్మాయిలకి అక్కడ కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ చేస్తారు ఎవరైనా కిడ్స్కి కావాలి అంటే. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసి హెయిర్ వాష్. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ హెయిర్ కట్ ఎవరైనా పేరెంట్స్ హెయిర్ వాష్ చేపియాలి అనుకుంటే కిడ్స్కి ఇక్కడ వచ్చి చేపియొచ్చు. ఇక్కడ వచ్చి చేస్తారు వాళ్ళే. మనం చేయించాలి, చెప్పాలి చేయించమని వాళ్ళే చేపిస్తారు. సో ఇలా అమ్మాయిల సెక్షన్, అబ్బాయిల సెక్షన్, గర్ల్స్ బాయ్స్ డిఫరెంట్ సెక్షన్స్ అండ్ స్పా పార్టీతో. అండ్ ఇది వచ్చేసి బిలో అండర్ ఏజ్ కిడ్స్కి, లైక్ చిన్న పిల్లలు పేరెంట్స్ ఒళ్ళో కూర్చొని చేసుకునే వాళ్ళకి, ఆరెల్స్ పెద్ద పిల్లలు వాళ్ళే చైర్లో కూర్చొని చేసుకునే వాళ్ళకి. ఎయిదర్ వేస్లో ఈ సెక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మా చెర్రీ మా వాళ్ళలో కూర్చొని చేయించుకుంటాడని చెప్పా కదా, అలా మా చిన్ని చెర్రీ అయితే హెయిర్ కట్ ఫినిష్ చేసేసుకున్నాడు. ఏడవకుండా, ఈసారి అస్సలు ఏడవలేదు. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఈ బార్బర్ చెర్రీకి చాలా ఇష్టమైన బార్బర్. తనకు కూడా చెర్రీ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు వెళ్ళినా చాలా ఓపిక్గా, చెర్రీ ఏడ్చినా కానీ మాటలు చెప్పుకుంటూ ఏడవకుండా చాలా మంచిగా చేస్తారు. అదే వేరే సలూన్స్లో అయితే మేము చెయ్యము వెళ్ళిపోండి అని అంటారు అలా ఏడుస్తే. అదే కిడ్ సలూన్కి ఉన్న స్పెషాలిటీ. అండ్ ఎంత ఛార్జ్ చేస్తారని అనుకుంటున్నారా? $15 ఛార్జ్ చేస్తారండి. ఇన్ బిట్వీన్ $15 to $20 డిపెండ్స్. సో $15 అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 1300 రూపీస్. ఆర్ బయట సలూన్స్లో అయితే, రెగ్యులర్ సలూన్స్లో అయితే $10 ఛార్జ్ చేస్తారు, అరౌండ్ 800 రూపీస్. మేమైతే ఖచ్చితంగా వాడు కిడ్ కాబట్టి కిడ్ సలూన్కే తీసుకెళ్తాము. కొన్ని రోజులు అయ్యాక మేబీ పెద్దవాళ్ళ సలూన్ ట్రై చేయాలి. ఇప్పటికైతే వాడు అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో అలా మా చెర్రీ హెయిర్ కట్ సలూన్ అయితే ఎప్పుడు దీనికే వస్తాం, ఇలానే ఉంటుంది. ఇట్స్ బీన్ 2 years మేము టెక్సస్ వచ్చి. సో 2 years నుండి వాడికి ఇక్కడే హెయిర్ కట్ చేపిస్తున్నాం. ఆఫ్టర్ హెయిర్ కట్ ఎవరైనా కిడ్స్ ఆడుకోవాలి అంటే కొద్దిసేపు ఆడుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ హెయిర్ కట్ కిడ్స్ని ఊరికే పంపరండి, ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు. అక్కడ మీకు కనిపిస్తుందా లాస్ట్లో ఎల్లో, వైట్, ఆరెంజ్ బెలూన్స్, హోల్ చేసిన బెలూన్ స్టాండ్, అందులో నుంచి వాళ్ళు ఒక బెలూన్ పిక్ చేసుకోవచ్చు. చెర్రీ అయితే ఈరోజు ఎల్లో బెలూన్ పిక్ చేసుకున్నాడు. అలా ఎన్ని కిడ్స్ వస్తే అంతమంది కిడ్స్కి వాళ్ళు మార్నింగ్ అయితే చాలా బెలూన్స్ పెట్టుంటాయి. ఇప్పుడు ఓన్లీ 3 బెలూన్స్ ఉన్నాయి, బికాజ్ మేము ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళాము అందుకనే. సో చెర్రీ అయితే ఒక బెలూన్ పిక్ చేసుకున్నాడు. అక్కడ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు.
సో ఇలా అయితే సలూన్ ఉంది. ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు, బ్యాక్ నుండి ఫ్రంట్ వరకు నీట్గా ఆర్గనైజ్ చేసి టాడ్లర్స్, బిలో టాడ్లర్స్, అబోవ్ టాడ్లర్స్, టాడ్లర్స్ అంటే 2 to 5 years కిడ్ని టాడ్లర్స్ అని అంటారు. అలా అన్ని ఏజెస్ వాళ్ళకి సూటబుల్గా మంచిగా ఏడవకుండా మంచి ఆప్షన్స్తో సలూన్ అయితే ఇక్కడ ఇలా ఉంటాయి యూఎస్లో. అండ్ సలూన్ అయిపోగానే మేము ఇంటికి ఎందుకు వెళ్తాం, ఇంటికి వెళ్ళలేదండి. చెర్రీకి వాళ్ళ డాడీతో అగ్రిమెంట్స్ ఉంటాయి బిఫోర్ సలూన్. ఏమనంటే ఆఫ్టర్ సలూన్ మాకు డోనట్స్ కావాలి, చాక్లెట్స్ కావాలి అనే అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అది ఇప్పించడానికి వెళ్తున్నాము. అలా మా చిన్ని లిటిల్ చెర్రీకి అయితే డోనట్, ఆ రోజు చాక్లెట్ డోనట్ అడిగాడు, చాక్లెట్ డోనట్ ఇప్పించుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత చెర్రీని ఫ్రెష్ అప్ చేశాక కూడా లుక్ షేర్ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ అమెరికాలో సలూన్ నచ్చిందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు అర్థమవుతుంది నా వీడియోస్ ఎంతమందికి నచ్చుతున్నాయని. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. అమెరికాలో సలూన్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నచ్చితే నచ్చింది అని చేయండి. బాయ్ బాయ్.